Hi guys, welcome to It's Me, your Navya channel. Let's go to the vlog. If you're watching first time, my name is Navya. I'm a fashion content creator and a fashion designer. I'm a YouTube vlogger. And ఇంకా నాకు సెమ్లో లాస్ట్ ఎగ్జామ్ అన్నమాట. ఆ ఫీలే ఎంత హై ఉంటుంది చెప్పండి. ఇంకా ఎగ్జామ్ అయితే నేను చాలా బాగా రాసి మనమైతే మెట్రోకి వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడు బై ద వే నేను ఇంటికి కూడా వెళ్తున్నా. అసలు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళడం అంటే ఆ ఫీలే ఆసమ్ ఉంటుంది. ఇంకా నేనైతే కొద్దిగా బటర్ మిల్క్ తాగేసి పొద్దున్న నుంచి ఏం తినలేదు. ఇంకా వెళ్ళే ఆనందంలో ఉండిపోయాను అన్నమాట. ఇంక ఈవినింగ్ కూడా ఏం తినలే. ఇంకా డీమార్ట్కి వెళ్ళి లాస్ట్ మినిట్ కొన్ని థింగ్స్ ఉంటే కొనేసుకున్నాను. దెన్ నేనైతే అసలు 6 వరకు కూడా వెళ్ళకూడదు అనుకున్నాను. ఎందుకంటే నేను వచ్చి జస్ట్ 2 వీక్స్ అయ్యింది. ఊరికే జర్నీ చేయడం నా వల్ల కావట్లేదు అనుకున్నా. దెన్ మా మమ్మీ అయితే కాల్ చేసి నువ్వు ఉగాదికి కూడా రాలేదు, పిల్లలందరూ వచ్చారు, నువ్వే లేవురా అంటే ఇంకా నాకు అమ్మ కాల్ చేస్తే ఉండగలవా చెప్పండి. నేను 6:30కి టికెట్ తీసుకుని నాకైతే టికెట్స్ అస్సలు దొరకలేదు. ఎందుకంటే వీకెండ్ కదా, హాలిడేస్ ఒకటి, ఎగ్జామ్స్ అయిపోయినాయి అప్పుడే అందరికీ. నాకైతే ఎల్బీ నగర్కి ఒక నాన్ ఏసీ బస్ దొరికింది. ఫైనల్లీ చేసేసుకున్నాను, ఇంటికైతే వెళ్తున్నాను. అసలు ఆ ఫీల్ అయితే ఎంత బాగుంటుందంటే హోమ్ టౌన్కి వెళ్ళేటప్పుడు అసలు ఆ ఫీల్ మాటల్లో చెప్పలేము ఎవరైనా సరే. నాకు అసలు మా తమ్ముడు అయితే వచ్చాడు. నేను ఏమనుకున్నానంటే 7 ఆ టైంకి దిగిపోతాను కదా, ఇంకా మంచిగా బీచ్ వ్యూ చూద్దాం, బండి మీద వస్తాయని చెప్పేసి మా తమ్ముడిని బైక్ వేసుకుని రమ్మన్నాను. యాక్చువల్లీ ఏమైందంటే 10 అయిపోయిందన్నమాట. ఇంకా నేను వెళ్ళేటప్పటికే మా డాడీ వాళ్ళు ప్రసాదం పెట్టేస్తున్నారు అమ్మవారికి పొద్దుటే. హాయ్ గైస్, వెల్కమ్ టు ఇట్స్ మీ యోస్ నవ్య ఛానల్. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే చాలా స్పెషల్. ఏంటంటే ఈరోజు మా ఊరు జాతర అన్నమాట. అందుకే నేను ఎగ్జామ్ అవ్వగానే నిన్న వచ్చాను. హాయ్ చెప్పండి. హాయ్. ఇక్కడైతే మా ఊర్లో జాతర వైపు స్టార్ట్ అయిపోయినాయి. ఫుల్ క్రాకర్స్ కాలుస్తారు ఘోరంగా ప్రతి సంవత్సరం. ఇంకా ఈ సంవత్సరం కొద్దిగా తక్కువే. ఇంకా గెరగల్ని తాడి చెట్టుని తీసుకెళ్తున్నారన్నమాట ఇక్కడ. అసలు మా ఊరు జాతర నాకు ఎంత ఇష్టం అంటే చాలా ఇష్టం. నేను చిన్నప్పటి నుంచి ఒక్కసారి కూడా మా ఊరు జాతర మిస్ అవ్వాలి లేదంటే అర్థం చేసుకోండి నాకు ఎంత ఇష్టమో. నిజంగా నేను కనుక వెళ్ళకపోయి ఉంటే రూమ్లోనే కూర్చొని ఏడ్చేద్దాను అందరూ ఏం చేస్తున్నారా అని. మొత్తానికి తాడి చెట్టును అయితే తీసుకెళ్తున్నారు. ఎందుకు తీసుకెళ్తున్నారో మీకు నెక్స్ట్ క్లిప్స్లో అర్థమవుతుంది. అండ్ ఇక్కడ అసలు ఎక్కడున్నా సరే మా కజిన్స్ కూడా జాతర టైం ఖచ్చితంగా ఊర్లో ఉంటాం మేము. మా జాతర అంటే మాకు ఒక విధంగా ఎమోషన్ అని చెప్తాను అందరికీ. ఇంకా చూడండి క్రాకర్స్ ఎంత బాగా పేలుస్తున్నారో, ఇంకా చాలా బాగా పేల్చారు. నేను అవన్నీ క్లిప్స్ తీయలేదు. అసలు మొత్తం మా బిల్డింగ్ పైకి ఎక్కి నేను వీడియోస్ తీయడానికి కష్టమైంది, అంత క్రౌడ్ ఉండే. మీకు ఆ క్రౌడ్ చూస్తుంటేనే అర్థమవుతుంది. ఇంకా ఆ చెట్టుని తీసుకొచ్చి అవి చెక్కి ఇలా సిరిబొమ్మను తీసుకొచ్చి తిప్పుతారన్నమాట. మీ ఊర్లో ఎంతమంది అలా చేస్తారు నాకు తెలియదు, కానీ నేనైతే వేరే ఏ ఊర్లో చూడలే, మా ఊర్లో మాత్రమే చూశాను. మీ ఊర్లో కూడా అలా చేస్తారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నాకు ఖచ్చితంగా తెలుసుకుంటాను. నాకు కూడా తెలీదు, నేను ఇంకా మా ఊర్లో మాత్రమే తిప్పుతారు అని ఫీలింగ్లో ఉన్నాను నేను. ఇంక ఇక్కడైతే 3 టైమ్స్ ఇలా రౌండ్ చేస్తారన్నమాట. 3 టైమ్స్. ఇంకా ఏంటి కొడుతున్నారు అనుకుంటున్నారా? బనానాస్ ఇంకా జీడి మామిడికాయలను దొరుకుతాయన్నమాట, వాటితో కడుతున్నారు. ఇంకా మాకు ఆ సంవత్సరం అయితే జీడి మామిడికాయలు దొరకలేదు. ప్రతి సంవత్సరం మా తాతగారు ఉన్నప్పుడు నాకు తెచ్చిచ్చేవారు. ఇంక ఇయర్ ఎవరు ఇవ్వలేదు. ఇంకా మా డాడీని కూడా నేను అడగడం మర్చిపోయాను. అసలు భలే ఉండేది చిన్నప్పుడు, మంచిగా మేమందరం కొట్టేవాళ్ళని తీసుకుని. ఇంకా 3 టైమ్స్ అయితే తిప్పేసి అమ్మవారి దగ్గర తీసుకెళ్ళి పెట్టేస్తారన్నమాట సిరిబొమ్మని. ఇంకా మేమైతే అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళాం. లుకెట్ మహాలక్ష్మి అమ్మవారు అన్నమాట. మాకు ఎంత నమ్మకం అంటే నిజంగా చాలా నమ్మకం, చాలా ప్లెజెంట్గా ఉంటారు అమ్మవారు కూడా. మేము చాలా నమ్ముతాం అన్నమాట. చూసేవాళ్ళు మీకు కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఏదైనా కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది అన్నమాట. ఇంకా మేమైతే టెంపుల్కి వెళ్ళి దండం పెట్టేసుకున్నాం. ఇంకా అమ్మ, నానమ్మ, నేను, డాడీ వెళ్ళాము. తమ్ముడేమో నాకు వీడియో తీస్తున్నాడు. ఇంకా మా ఊరు జాతర అప్పుడు చాలా బాగా డెకరేట్ చేస్తారు అమ్మవారిని కూడా. ఇంకా నేను అక్కడి నుంచి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వీళ్ళంతా ఇంత బిజీగా ఉండడానికి కారణం ఏంటంటే పిఠాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ గారు మర్రెడ్డి శ్రీనివాస్ గారు వచ్చారన్నమాట ఆ రోజు మా ఇంటికి. అందుకే ఫుల్ హడావడి ఉంది. ఇంకా పెద్దమ్మ వాళ్ళు అందరూ బిజీగా ఉన్నారు. కాసేపటికి అన్నయ్య, పెదనాన్న అందరూ కూర్చొని మాట్లాడుకున్నారు. యాక్చువల్లీ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చారన్నమాట. అలాగే మా ఇంటికి కూడా వచ్చారు.
చేశారు. ఇంకా అది అయిపోయిన తర్వాత అన్నయ్య వాళ్ళు జ్యువెలరీ అవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అమ్మవారి జ్యువెలరీ అడిగినట్టున్నారు, అవన్నీ చేస్తున్నారు. కాసేపటికి డయాస్ మీద కూడా మాట్లాడారు. ప్రతి ఒక్కరికి విచ్చేసిన గ్రామస్తులందరికీ కూడా నా తరపున టటనా మా చిట్టి గ్యాంగ్ అన్నమాట. ఇంకా మా చెల్లెళ్ళు అందరూ, వీళ్ళంతా నా చెల్లెళ్ళు అన్నమాట. మా మావయ్య చూడండి మీకు థమ్స్అప్ చెప్తున్నాడు. ఇంకా మా క్యూట్ సిస్టర్ అన్నమాట. ఇది చూడండి ఎంత క్యూట్గా ఉందో. ఇంకా దెన్ మేమందరం ఫ్రేమ్లో పెట్టిన తర్వాత అసలు ఎంత బాగా పేలుస్తారంటే మామూలుగా పేల్చరు. ఇంకా క్రాకర్స్ అయితే ఇంకా ఇయర్ తక్కువ కానీ ఇంకా బాగా పేల్చేవారు. కొద్దిగా ఎయిర్ పొల్యూషన్ అయినా ఎప్పుడో ఒకసారి కాబట్టి చాలా బాగుంటుంది. ఇంకా ప్రతి ఇయర్ ఒక డ్యాన్స్ షో పెడతారన్నమాట. ఈ ఇయర్ కూడా అలా పెడుతున్నారు, ప్రతి ఇయర్ పెడతారు. ప్రతి ఇయర్ మేము చూసేవాళ్ళం, ఈ ఇయర్ చూడకుండా లోపల కూర్చొని ముచ్చట్లు చెప్పుకున్నాం. దెన్ ఇది నెక్స్ట్ డే అన్నమాట. అందరం కూర్చొని చూస్తుంటే నేను సరదాగా క్లిప్స్ తీస్తుంటే వీళ్ళందరూ ఇంకా పని పాట లేదు, ఎలా పడితే ఎలా తీస్తున్నా, ఎలా కూర్చుంటే అందరు నిద్ర లేకుండా కూర్చుంటారు. ఇంకా మా తమ్ముడు రియాక్షన్ చూడండి. కొత్త ఫోన్ కొనిచ్చేలా ఉంటే పగలగొట్టు. That's it for the vlog. Don't forget to like, share, comment. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.